బకాసుర ఈ మూవీ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2 hours 35 minutes అయితే ఉంది. లాస్ట్ మంత్ థియేటర్ రిలీజ్ అయితే అయిందనమాట. ఇప్పుడు ఓటీటీలో అమెజాన్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. హర్రర్ కామెడీ సినిమా అనమాట. ఈ సినిమా ఎలా అనిపించిందో మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, ఇంక వీడియోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ఇంకా బకాసుర సినిమా రెస్టారెంట్ గురించి చెప్పాలంటే కనుక సినిమా అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ ల్యాగ్ ఫీల్ అయితే ఉంది. బట్ టైంపాస్గా చూద్దాం అంటే కనుక చూడొచ్చు. ఓకే, బాగానే ఉంటుంది. పోనీ ఫ్యామిలీతో కూడా చూద్దాం అనుకుంటే కనుక ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. ఒకసారి సరదాగా టైంపాస్గా అయితే చూడొచ్చు. ఇంక సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక 5 బ్యాచిలర్స్ అయితే ఉంటారనమాట. ఈ 5 బ్యాచిలర్స్ ఒక రెస్టారెంట్ పెడదాం అనుకుని వీళ్ళ డ్రీమ్ అనమాట. దానికోసం మనీ ఎర్న్ చేద్దామని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. హాంటెడ్ ప్లేసెస్, అదే ఈ పాడుపడి బంగ్లా అవి ఇవి తిరుగుతూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక దుష్టశక్తి వీళ్ళ ఇంట్లోకి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళు ఆ సమస్యని ఎలా ఎదుర్కొన్నారో, అసలు ఆ సమస్యకి పరిష్కారం దొరికిందా లేదా అనేది మిగతా సినిమా మీరు చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా సినిమాలో పాజిటివ్ విషయం గురించి మాట్లాడుకుంటే కనుక సినిమాలో అక్కడక్కడ కామెడీ సీన్స్ కొన్ని చాలా వర్కౌట్ అయినాయి. ఇంకా తర్వాత మిడిల్ క్లాస్ వాల్యూస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ డైలాగ్స్ మిడిల్ క్లాస్ మీద రాసిన మాటలు కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి. తర్వాత పర్ఫార్మెన్స్ ఎవరి క్యారెక్టర్ పరంగా వాళ్ళు అయితే బాగా చేశారు. ఇంకా సినిమాలో నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సినిమా స్టార్ట్ అయిన విధానం అయితే బాగానే ఉంది. ఒక 30 minutes వరకు బాగానే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే ఒక సమాధి, ఆ తర్వాత నిమ్మకాయ ఇదంతా సీన్స్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన సీనే వస్తుంది, వచ్చిన ఫీలింగ్ కలిగి రిపీటెడ్ సీన్లు వచ్చిన ఫీలింగ్ కలిగి మనకి ల్యాగ్ ఫీల్ అయితే కలుగుతుంది. ఇంకా సరే సినిమాలోకి వెళ్ళిన తర్వాత ప్రవీణ్ గారికి ఒక హీరోయిన్ పెట్టారు. ఓకే, బాగానే ఉంది. ఇంకో హీరోయిన్ ఎందుకు ఉందో అర్థం కాలేదు. సరే, అది కూడా ఓకే. ఇంకా తర్వాత ఆ సాంగ్స్ కానీ అవి కానీ ఎమోషన్గా మనం అంత కనెక్ట్ కాము. ఇంకా కామెడీ హర్రర్ అన్నారు కదా, ఇంకా కామెడీ అయితే ఓకే అక్కడక్కడ బాగానే ఉంటుంది, కానీ హర్రర్ అయితే అసలు ఎక్కడా లేదు. ఇంకా లాస్ట్లో మాట్లాడుకుంటే కనుక క్లైమాక్స్లో కూడా ఈ టిక్ టాక్ స్టార్స్ని, అదే ఈ ట్రోలింగ్ స్టార్స్ అందరూ ఉన్నారు కదా, ఉప్పల బాలు ఇలా కొంతమంది, వాళ్ళందరూ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఫోర్స్డ్ కామెడీగానే ఉంది తప్ప అంత కామెడీగా ఆకట్టుకునే అంత ఏమీ లేదు వాళ్ళ క్యారెక్టర్లో. అదే చెప్పాను కదా, ఈ 2 hours 35 minutes దీన్ని ఒక 1/2 hour ట్రిమ్ చేసి ఆ సాంగ్స్ ఇవేమీ లేకుండా ఉండి కొంచెం పర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లే చూపించుంటే చాలా బాగుండేది అని నా ఉద్దేశం అనమాట. ఓకే, ఇంకా ఓకే ఫీలింగ్ కలిగి బకాసుర రెస్టారెంట్ మీద నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ప్రేమ్లో కాకపోతే ఇంకెక్కడ దొరికిద్దో సినిమా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని సరదాగా చూసేయండి. ఫ్యామిలీతో సరదాగా చూడొచ్చు. టైంపాస్ ఫిల్మ్ అనమాట. ఇంకా సాంగ్స్ అవి వచ్చినప్పుడు స్కిప్ చేసుకుంటే ఇంకా అలా చూసేయండి. ఇంకా సినిమా అయితే ఓకే, బాగానే ఉంది. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకే చేస్తాను. మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సినిమా చూస్తుంటే బకాసుర రెస్టారెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.